ఇటీవల అహ్మదాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. విమానం టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఇంజన్లు ఫెయిల్ కావడం. అయితే తాజా నివేదికలో వస్తున్నటువంటి అంశాలు తెలిస్తే ఈ ప్రమాదానికి నిజంగా పైలట్ల కారణమా, ఇది యాక్సిడెంటా లేక ఉద్దేశపూర్వకమా? జూన్ 12, 2025 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. కానీ ఎటు మల్లక ముందే 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో విమానం కూలిపోయింది. అసలు కారణం ఏంటి? తాజా ప్రాథమిక నివేదికలు ఒక సంచలనం అయితే బయటపెట్టాయి. ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి వెంటనే పైలట్ 2 ఇంజన్ ఫ్యూల్ స్విచ్ ని రన్ నుండి కట్ ఆఫ్ కి మార్చారు. ఇంజన్ కి ఫ్యూల్ సరఫరా ఆగిపోయింది. ఇంజన్లు ఆగిపోయాయి. విమానం నేల మీద క్రాష్ అయింది. ఇక్కడే షాకింగ్. ఈ 2 స్విచ్లు లింక్ అయి ఉండవు. రెండింటిని ఒకేసారి ఆఫ్ చేయాలంటే అది ఒక ఉద్దేశపూర్వకంగానే జరగాల్సిందే. టేకాఫ్ అయినటువంటి కొన్ని సెకండ్లలోనే పైలట్ 2 ఇంజన్ ఫ్యూల్ స్విచ్లను రన్ నుండి కట్ ఆఫ్ కి మార్చారు. దీంతో ఇంజన్ కి ఇంధనం రాకపోవడం ఆగిపోయింది. 2 ఇంజన్లు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ఎవరు చేశారు? కాక్పిట్ వాయిస్ రికార్డ్ ప్రకారం ఒక పైలట్ మరో పైలట్ ని అడిగాడు, వై డిడ్ యూ కట్ ఆఫ్? వెంటనే సమాధానం, ఐ డిడ్ నాట్ కట్ ఆఫ్, వాట్ డిడ్ యూ సీ? విమాన ప్రమాదానికి ముందు పైలట్లు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణ. అయితే ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఇక్కడ నుంచి అసలైనటువంటి డిబేట్ మొదలైంది. ఇది పైలట్ల మానసిక స్థితికి సంబంధించిందా, ఒత్తిడి, శారీరక అలసట లేక మానసిక ఆందోళనకు కారణమా? ఇంకా కొన్ని ఏవియేషన్ ఫార్మ్స్ లో అయితే ఇది ఒక ఘోరమైనటువంటి మానవ తప్పిదం అని చెబుతున్నారు. ఎయిర్ ఇండియా CEO మాట్లాడుతూ ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. ఇది పైలట్ నిందించేటువంటి సమయం కాదు. అలాగే DGCA అన్ని విమానాలలో అలాంటి ఫ్యూల్ స్విచ్లను చెక్ చేసింది. ఎటువంటి డిఫెక్ట్స్ లేవని ప్రకటించింది. అయితే ఇంజన్లు ఆగడానికి కారణం మానవ తప్పిదమా? ఇంకా అనేక ప్రశ్నలు మిగిలి ఉండగానే మళ్ళీ మరో ప్రమాదం. ముంబై ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. జూలై 21 ఉదయం 9:30 సమయంలో ముంబై ఎయిర్పోర్ట్ లో భయంకరమైనటువంటి వర్షం కురుస్తోంది. అదే సమయంలో కొచ్చి నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2744 ల్యాండింగ్ కోసం దిగుతోంది. క్షణాల్లో అనుకోని ప్రమాదం. విమానం దిగాల్సినటువంటి రన్వే అదుపు తప్పింది. 3 టైర్లు పగిలిపోయాయి. ఇంజన్ కవర్ ధ్వంసమైంది. మరియు రన్వే లైట్స్, బోట్స్ కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి ప్రధాన కారణం భారీ వర్షం వల్ల తడిగా ఉన్నటువంటి రన్వే అని చెబుతున్నారు. అంటే విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండడంతో ఫ్లైట్ అదుపు కోల్పోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. విమానంలో 125 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ అందరూ కూడా అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. ఇలా ఇటీవల విమాన సంఘటనల నేపథ్యంలో విమానంలో ప్రయాణించే ప్రయాణికుల్లో భయం మొదలైంది. మొత్తానికి ఇది భారత విమానయాన రంగానికి గల ఒక పెద్ద సవాలుగా మారింది. సో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మన విమానయాన సంస్థలు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా కాకుండా ముందస్తుగా స్పందించాలి. ఇదంతా ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక జాగ్రత్త సంకేతం. భారతీయ విమాన రంగం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన మానవ తప్పిదాలు, ప్రాణాలు బలికొనే ప్రమాదాలు. సో మీ యొక్క అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.